హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, వీడియో కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. సో చూద్దాం అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ ఎలా ఉంది తన ఎనర్జీ. అన్వర్ది, తనకంటే మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మిస్టేక్స్, తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండేది అనుకుంటున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. ఈ చేజింగ్ ఇక్కడ ఎవరు చేస్తారు అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ని మీ పర్సన్ చేశారు ఇప్పటి వరకు. అండ్ ఆ రిలేషన్స్ ఒక రాంగ్ చాయిస్ అని తెలుసుకున్న తర్వాత ఆ చేజింగ్ అనేది ఆపేశారు. ఇప్పుడు మీతో సోల్ కాంట్రాక్ట్ అనేది చూస్తున్నారు. అండ్ సోల్ టై కోరుకుంటున్నారు. అండ్ సీక్రెట్స్, తన కోసం మీకు అన్ని విషయాలు చెప్పలేదు మీ పర్సన్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అన్ని విషయాలు కూడా మీకు చెప్తారు. అండ్ డిటాచ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ తన లైఫ్లో జరిగిన రీసెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాక్సిక్ ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ చేసుకోవడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. కంప్లీట్లీ ఒక క్లియర్ మైండ్తో ఒక క్లీన్ స్లేట్ లాగా మీ ముందుకు రాబోతున్నారు. ఓకే, సో ఇదొక సోల్ కాంట్రాక్ట్. ఏంటంటే మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నప్పుడు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీ పర్సన్ మీకోసం అండ్ మీ రిలేషన్షిప్ కోసం అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం, వీటన్నిటి కోసం. ఓకే, సో బిహైండ్ ద డెక్ షాడో సైడ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటి, తనకున్న నెగిటివ్ డ్రాబ్యాక్స్ ఏంటి, అవన్నీ కూడా తెలిసి వచ్చేటట్టు చేశారు మీ రిలేషన్షిప్తో అండ్ మీ అఫెక్షనేట్ ఎనర్జీస్తో. చూద్దాం ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. థర్డ్ పార్టీ, ఓకే, రీయూనియన్, ఓకే, హర్మిట్, 3 of Wands, 7 of Swords, డెత్, రీబర్త్. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే మేబీ మీ రిలేషన్ ఆర్ మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి వచ్చిన థర్డ్ పార్టీ అయితే కాదు. ఇక్కడ మీ సైడ్ నుంచి ఒక థర్డ్ పార్టీ అనే ఒక రిలేషన్ అనేది ఉంది ఇక్కడ. సో ఆ రిలేషన్తో మీరు రీయూనియన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేశారు. మీరు మీ పర్సన్ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయ్యి. ఓకే, ఇప్పుడు మీరు ఏ పర్సన్తో అయితే మూవ్ ఆన్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆ పార్టీతో, ఆ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అండ్ మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు మీరు రీసెంట్ పాస్ట్లో. బట్ అది రాంగ్ అని తేలింది. ఇక్కడ మీ విషయంలో అదే తేలింది అండ్ మీ పర్సన్ విషయంలో కూడా అదే జరిగింది. రీసెంట్లీ మీరు మీ పర్సన్కి మేబీ మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేదా మీరు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని కూడా ఏదో చెప్పొచ్చు, అలాంటిది ఏదో చెప్పి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని, మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అనంటే థర్డ్ పార్టీ వల్ల. థర్డ్ పార్టీతో మళ్ళీ పేరప్ అయిపోదాం అండ్
తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అయినా కూడా ఆ రాంగ్ చాయిస్ తోటే లైఫ్ లీడ్ చేద్దాం అని అనుకునేవారు. బట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఫేక్ థాట్, ఫేక్ రిలేషన్ అనేది తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ లోన్లీగా అండ్ ఎలోన్గా ఉంటున్నారు. మీరు అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఇవే. సో ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే మీ రిలేషన్షిప్ ఎలాంటిది, అసలు మీ పర్సన్ ఎలాంటి వారు, మీ పర్సన్కు ఉన్న రిలేషన్స్ ఎలాంటివి, అండ్ అసలు మీరు ఈ బర్త్లో మీరిద్దరూ అసలు ఎందుకు కలిశారు, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తున్నాయి మీకు. సో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకుంటూ ఉంటున్నారు. అండ్ 3 of Wands, మీ పర్సన్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా, మీరు రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా అది స్టెప్ బై స్టెప్ అవుతుంది, ఒక్కసారిగా అవ్వదు. ఓకే. అండ్ డిఫీటెడ్ ఎనర్జీస్ 7 of Swords అండ్ డెత్ రీబర్త్ కార్డ్ ఫాలోడ్ బై కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. సో డిఫీటెడ్ ఎనర్జీస్ అంటే ఏంటి ఇక్కడ మీ పర్సన్ విషయంలో అండ్ మీ విషయంలో ఏంటి అని అంటే థర్డ్ పార్టీ చేసిన చీటింగ్, అది ఆ డిసీట్ఫుల్ ఎనర్జీస్ అనమాట. సో ఆ ఎనర్జీస్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చి మీరు అది నిజమేంటో అబద్ధమేంటో అక్కడ తెలుసుకొని మీరు కంప్లీట్లీ బయటకు వచ్చేసరికి అండ్ మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. తను చూస్ చేసుకున్న థర్డ్ పార్టీ అదర్ రిలేషన్. సో ఇప్పుడు ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చి మీరు ఒక కంప్లీట్లీ న్యూ లైఫ్ అనేది చూడబోతున్నారు విత్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఇక్కడ మీరిద్దరూ టాటూస్ వేసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మీకు కలెక్టివ్ విషయానికి వస్తే మీకు టాటూస్ వేసుకోవడం కానీ అవి రిమూవ్ చేయడం కానీ అలాంటివన్నీ మీరు చేయరు. బట్ మీ పర్సన్ విషయానికి వస్తే మీ పేరు తన చేతి మీద టాటూ వేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీరు కూడా వేసుకుంటారు, మీ పర్సన్ వేసుకున్నారు కాబట్టి మీరు కూడా వేసుకుంటారు. సో ఈ టాటూ ఫెస్టివల్ అయితే నడవబోతుంది. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అగైన్ మేష, సింహ, ధనుషు రాశులు. చాలా స్టబర్న్ పర్సన్ మీ పర్సన్. ఏదైనా అనుకుంటే అది చేస్తే కానీ నిద్రపోరు మీ పర్సన్, అలాంటి స్టబర్న్ ఎనర్జీ. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీతో ఎప్పుడైతే బ్రేకప్ అయిందో అప్పటి నుంచి థర్డ్ పార్టీతో ఒక రివెంజ్ టైప్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి. అంటే ఆ కరేజ్ అనేది వచ్చింది, అంటే తిరిగి జవాబు చెప్పే ధైర్యం అనేది వచ్చింది. బట్ వాళ్ళిద్దరి మధ్య కూడా నో కాంటాక్ట్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ థర్డ్ పార్టీ కానీ ఎవరు కూడా మీ పర్సన్తో కాంటాక్ట్లో లేరు. సో ఇప్పుడు ఈ పర్సన్స్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ రాబోతుంది. ఓకే. మీ పర్సన్కి ఆర్ మీకు రావచ్చు, లేదా ఇద్దరికి కూడా రావచ్చు. అండ్ ఏదైతే మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఆ క్లారిటీ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి. మీరు అదే వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కంప్లీట్లీ బయటికి రాకుండా వాళ్ళతో ఇంకా కనెక్ట్ అయి ఉన్న సిచ్యువేషన్లో ఆ మెంటల్ క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ క్లారిటీ అయితే త్వరలో రాబోతుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవబోతుంది. ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ మీది. ఓకే. మీ రిలేషన్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ ఒక ఫేటెడ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్. ఓకే. ఇవన్నీ ఒక డివైన్ కనెక్షన్కి మాత్రమే ఉంటాయి. సో ఈ డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు త్వరలోనే ఒకటవబోతున్నారు అనమాట. సో ఇప్పుడు కంప్లీట్లీ మీరు ఫైనాన్షియల్లీ ఫోకస్డ్ ఉన్నారు, అంటే ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేసి ఉన్నారు. మీ పర్సన్ కూడా సేమ్. ఓకే. ఎస్, లస్ట్ఫుల్ ఎనర్జీ, బ్లిస్ఫుల్ లైఫ్,
అండ్ ఎండ్ ఆఫ్ కార్మిక్ సైకిల్. ఓకే, సో నేను అదే చెప్పాను ఆల్రెడీ. ఆ మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. తన పాస్ట్ రిలేషన్స్ మధ్య ట్రాప్డ్ సిచ్యువేషన్లా ఫీల్ అవుతున్నారు అండ్ ఆ రిలేషన్ నుంచి హీల్ అవ్వాలని చూస్తున్నారు. ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అవ్వాలంటే మీకు రీయూనియన్ అనేది అవ్వాలి. ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీస్లోనే ఉన్నారు. ఇంకా వాకవే చేశారు తన పాస్ట్ రిలేషన్స్ నుండి, బట్ ఇంకా ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు త్వరలోనే విత్ 9 ఆఫ్ కప్స్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి. త్వరలో ఒక షాకింగ్ మెసేజ్ అనేది పంపించబోతున్నారు. ఎస్, రిగార్డింగ్ మ్యారేజ్. అసలు మీరు ఊహించలేరు అనమాట. మీ పర్సన్ మీకోసం టైం స్పెండ్ చేయరు, మీకోసం ఫీలింగ్స్ అనేవి ఉండవు, అట్లీస్ట్ కమ్యూనికేషన్ కూడా లేదు మీ పర్సన్ దగ్గర నుండి అని అనుకుంటారు. బట్ ఇక్కడ చాలామంది ఒక షాకింగ్ మెసేజ్ అనేది చూస్తారు మీ పర్సన్ దగ్గర నుండి రిగార్డింగ్ మ్యారేజ్. ఓకే, ఇది ఎస్ షాకింగ్ మెసేజ్ హార్ట్ఫుల్గా పంపిస్తారనమాట. ఇక్కడ కొంతమందికి లెటర్స్ రాసి పంపించవచ్చు, లేదా కొంతమంది ఒక లాంగ్ మెసేజ్ అనేది పంపించవచ్చు, లేదా కొంతమంది కార్డ్స్ రూపంలో పంపించవచ్చు. సో అలా ఏదో రకంగా మీకు మెసేజ్ అనేది అందుతుంది. తన తను తీసుకున్న డెసిషన్ అనమాట, డెసిషన్ రిగార్డింగ్ మ్యారేజ్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎస్, ప్రపోజల్ అండ్ న్యూ లవ్, న్యూ స్పార్క్ ఇన్ ఓల్డ్ లవ్ కూడా అవుతుంది ఇది. ఓకే, అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ, అండ్ 4 ఆఫ్ వాండ్, విష్ ఫుల్ఫిల్మెంట్. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంది, బట్ సమ్ టాక్సిక్ ఎనర్జీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఇక్కడ. అండ్ 4 ఆఫ్ వాండ్స్ అగైన్ ఏరీస్, లియో, సాజ్, అంటే మేష, సింహ, ధనుష్ రాశులే ఎక్కువ ఇక్కడ మనకి రెజొనేట్ అవుతున్నాయి. సో మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి మీ పర్సన్, అండ్ మీ పర్సన్ దగ్గర నుండి మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ లవ్, సేక్రెడ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, మీరు ఒక పవర్ఫుల్ కనెక్షన్ మీది. మీ కపుల్ అందరికీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటారనమాట. బట్ ఇక్కడ కొన్ని రోజుల్లో అంటే ఈ ఇయర్లో మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మీకు మ్యారేజ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని మీరు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారో మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ మీ సైడ్ నుంచి కొన్ని గాసిపింగ్ అయితే స్టార్ట్ అవుతాయి. గాసిపింగ్ అంటే మిమ్మల్ని మీ వాళ్ళు అనొచ్చు, అసలు ఎందుకు చేసుకున్నావు ఇలాంటి మ్యాచ్, నీకు సరైనది కాదు అని మిమ్మల్ని అనొచ్చు, లేదా మీ పర్సన్ అనొచ్చు. ఎందుకు అలాంటి మాటలు వస్తున్నాయనంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మాటలు వినగా మీకు ఎలా అనిపిస్తుందంటే నిజమేనేమో, నేను తనకి కరెక్ట్ కాదేమో అని మీకు అనిపిస్తుంది, తనకి కూడా అలానే అనిపిస్తుంది, మీకు కరెక్ట్ కాదేమో. బట్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే మీ పర్సన్ డోంట్ కేర్ అంటున్నారు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. మీ పర్సన్కి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మీ పర్సన్ మీ సోల్ని ఇష్టపడుతున్నారు, మీ బాడీనో మీ ఫిజికల్ అపీరెన్స్నో కాదు, అదర్ డిఫరెన్సెస్ని కూడా కాదు. ఓకే, సో మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎర్త్ ఏంజల్, ఒక డివైన్ ఎనర్జీ మీరు. ఓకే, సో ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్, అండ్ ఫాస్ట్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు. మీ పర్సన్కి ఇది డెసిషన్ మేకింగ్ టైం అయినా కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. రివెంజ్ టైప్ ఎనర్జీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఎందుకు అంటే అది థర్డ్ పార్టీ కోసం. ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో తన స్టోరీస్ అండ్ రీల్స్లో ఈ రివెంజ్ టైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఓకే, సో సాక్రిఫైస్ అనేది చేసేసారు ఆ రిలేషన్ని. అండ్ ఇప్పుడు
స్టక్ ఎనర్జీలో ఉన్నారు త్వరలో, బట్ రిలీజ్ అవుతాయి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా విత్ లైటనింగ్ స్పీడ్. ఫిబ్రవరి 12th to 14th లోపు ఇదంతా కూడా ఒక మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రజెంట్ ఇంకా రిలేషన్స్లో ఉన్నారు, థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఇక్కడ చాలా టీయర్స్ అనేవి కూడా కనిపిస్తుంది మీకు మీ రిలేషన్లో. మేబీ మీ పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీరు అయి ఉండొచ్చు. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, ఏ డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు కూడా మీ పర్సన్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ సడన్లీ నైట్ టైం లేచి కూర్చుంటున్నారు, నైట్ 2:30 or 3 ఆ టైంకి కూర్చొని మళ్ళీ మీకోసమే ఆలోచించి నేను అలా చేసి ఉండకూడదు అని మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఇప్పుడు అపాలజీ అనేది చెప్పాలని అనుకుంటున్నారు. అపాలజీ విత్ ప్రపోజల్, ప్రపోజల్ విత్ అపాలజీ ఏదన్నా రావచ్చు, రెండు కలిపి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఓకే, సో కొంతమంది డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి మీట్ అవ్వచ్చు మిమ్మల్ని విత్ ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్. ఓకే, సో 9 of Wands. ఇక్కడ ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు మీ పర్సన్. ఆ వూండెడ్ వారియర్ ఎలా అయ్యారంటే ఆ వూండ్ కాజ్ చేసింది థర్డ్ పార్టీ ఎనర్జీ. సో ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఒక ఫేక్ పార్టీ అని తెలుసుకున్నారో అప్పటి నుంచి ఒక డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర. ఓకే, 4 of Cups, 10 of Swords, King of Pentacles, The Magician. ఓకే, 4 of Cups ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్లో ఒక యునిక్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో. అండ్ ప్రజెంట్ చాలామందికి నో కమ్యూనికేషన్లో ఉన్నారు అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మళ్ళీ. ఓకే, ఈ ఎనర్జీస్ నుంచి ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి చేంజ్ అవ్వడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి ఎందుకు చేంజ్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ విత్ మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉంటుంది, మీకు అబండెన్స్ ఉంటుంది అన్ని విషయాల్లో. అండ్ ఎమోషనల్లీ కూడా మీరు స్టేబుల్ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఎమోషనల్గా నర్చరింగ్ అండ్ కేరింగ్గా ఉంటారు మీరు మీ పర్సన్ వైపు. సో మీ పర్సన్ కూడా సేమ్ అలాంటి బిహేవియర్లోకి చేంజ్ అవుతున్నారనమాట. మీ దగ్గర నుంచి తను చాలా నేర్చుకుంటున్నారు, చాలా లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు. ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటున్నారు. ఓకే, మేబీ మీ పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం అయి ఉండొచ్చు. అండ్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి. మీకోసం మిమ్మల్ని సోల్మేట్గా పొందడానికి చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి? 10 of Wands. ఇక్కడ ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది మీ పర్సన్కి. సో ఆ రఫ్ ఫేస్ నుంచి త్వరలో బయటపడబోతున్నారని చెప్తోంది యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి.